వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం ఉదయం మడప పక్కన కిర్లంపూడి మండలంలోని 2025-26 సంవత్సరంలో పలు అభివృద్ధి పనులకు పైలాన ఆవిష్కరణ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కిర్లంపూడి మండలంలో సుమారు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని, మిగిలిన 8,64,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కిర్లంపూడి మండల అధ్యక్షులు తోట రవి, ఏలేరు ప్రాజెక్టు అధ్యక్షులు బసవ వీరబాబు, తోట గాంధీ, జనసేన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, కిర్లంపూడి గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రం చంటిబాబు, భూపాలపట్నం సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు, తెలుగుదేశం నాయకులు తోముకుమార్, కుర్ల చిన్నబాబు, కాళ్ల వెంకటేష్, మండల అభివృద్ధి అధికారి హరికృష్ణ, ఎంఆర్ఓ చిరంజీవి, జగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు. జగంపేట నియోజకవర్గ సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంవత్సర కాలంలో మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి మనం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక ప్రజల దృష్టికి తేవాలి. గత ప్రభుత్వం లాగా ఉంటెత్తి పోకడ కాకుండా జోడెడ్డ బండిగా సమానంగా నడిపించాలి అనేటటువంటి ఆలోచనతో మన ప్రియతమ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు వర్చువల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా 11 గంటలకే ఆయన ప్రారంభించడం జరుగుతుంది. అక్కడ ఆయన సువర్ణ హస్తాలతో ఈ కార్యక్రమం జరిగింది. ఆ జరగడమే కాకుండా సార్ అక్కడ ఎవరున్నారు, ఆ జరగడమే కాకుండా ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ కూడా ఆ మండలానికి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దృష్టిలో పెట్టండి అని చెప్పి శాసనసభ్యులుగా మాకు ఆదేశించడం జరిగింది. అధికారులకు కూడా ఇవాళ మన స్పెషల్ ఆఫీసర్ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలనుకున్నా ఈయన ముందు శ్రీకారం చుట్టాలి. అలాగే అధికారులు కూడా ఇంజనీర్లు కానీ, మండల అధికారులు కానీ, ఎంఆర్ఓలు కానీ, పోలీస్ శాఖ వారు కానీ ఈ సంవత్సర కాలం కూడా చాలా చక్కగా మనందరికీ కూడా మంచి సుపరిపాలన ప్రజలకు అందివ్వడానికి ఇవాళ సహకరించినందుకు ఈ సంవత్సర కాలం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి కిర్లంపూడి మండలంలో మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసుకున్నట్టయితే 6 కోట్ల రూపాయలు చిల్లరి ఇప్పటికే పనులు పూర్తి చేసుకున్నాం. మరొక 8 కోట్ల రూపాయలు ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు రేపటి నుంచి ఆ పనులు కూడా మొదలవుతాయి. ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం చూసుకోవాలి. మనకి ఏలేరు వరద వచ్చింది. వరదలో చాలా గ్రామాలు దెబ్బతిన్నాయి, పంటలు తీవ్రంగా నష్టపోయాయి. గత ప్రభుత్వ కాలంలో కూడా ఈ వరదలు రావడం జరిగాయి. ఆ రోజుకి ఈ రోజుకి ఉన్న వ్యత్యాసాన్ని ఒక్కసారి మీ అందరి దృష్టికి నేను తేవాల్సినటువంటి అవసరం ఉంది. వరద వస్తుంది అని ముందుగానే మరి మన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ గ్రామాల వెంట పర్యటించి
సాధ్యమైనంత వరకు ఎక్కడ నష్టం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా పరిరక్షించుకుంటూ కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితే కాకుండా వరద బాధితులందరికీ కూడా మరి ఆహారం కానీ మంచినీళ్ళు కానీ అన్నింటినీ కూడా ఇది ప్రభుత్వం కార్యకర్తలు నాయకులు కలిసి పనిచేసినటువంటి తీరు, అది కూటమి ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నష్టపోయినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి మా వంతు బాధ్యతగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే, ముఖ్యమంత్రి గారే మన మండలానికి వచ్చాడు. స్వయంగా అన్ని పరిశీలన చేశాడు. ఆ రోజు ఆయన ఒకటే చెప్పాడు, నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరి నష్టానికి కూడా చేయూతనివ్వండి మీరు అని చెప్పేసి అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి. తదనుగుణంగానే ఆ రోజు నష్టపోయిన వాళ్ళందరికీ కూడా మనం చేయూతనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో అటువంటి నష్టం రాకుండా ఉండడం కోసం ప్రణాళికలు తయారు చేయండి అన్నారు. ఇవాళ ఆ ప్రణాళికలు కూడా మనం తయారు చేసుకున్నాం. తాత్కాలిక రిపేర్ చేయడం ఒకంతైతే శాశ్వతంగా కూడా వరద ముంపు బారిన పడకుండా ఈ ప్రాంతం అంతా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఇవాళ ప్రణాళికలు తయారు చేసుకుని నిధులు తెచ్చుకోవడానికి మనం వంతు ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి ఇది ఒక ప్రజా ప్రభుత్వం అని చెప్పడానికి మీకు తెలుసు, గత ప్రభుత్వంలో అవ్వా తాతలను పాపం ఎక్కువ చెప్పేవాడు ఆనాటి ముఖ్యమంత్రి గారు. ఆ అవ్వా తాతలు చనిపోతే, భర్త చనిపోతే భార్యకి పెన్షన్ లేదు, భార్య చనిపోతే భర్తకు పెన్షన్ లేదు. ఆ రోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నిర్ణయం తీసుకున్నారు. భర్త చనిపోతే భార్యకి వెంటనే పెన్షన్ ఇవ్వాలి, ఆ రోజే పెన్షన్ ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందులో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆ రోజు నుంచే పెన్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ముందు ప్రభుత్వంలో చనిపోయినటువంటి వారు నష్టపోతున్నారని మళ్ళీ తిరిగి ఆలోచన చేసి ఇవాళ నిర్ణయం తీసుకుని రేపు 15వ తారీఖు నుంచి వాళ్ళందరికీ కూడా ఇక్కడ పెన్షన్లు ఇవ్వబోతున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికోసం ఇవాళ ఆలోచన చేస్తున్నాం. మా కిర్లంపూడి ఆయకట్టు ఏదైతే ఏలేరు ఆయకట్టు ఏదైతే ఉందో ఆ ఆయకట్టు అంతటికీ కూడా సమస్థాయిలో నీరు పారేటటువంటి విధానంలో ఏలేరులోనే బెడ్ రెగ్యులేటర్స్, ఒక 5 బెడ్ రెగ్యులేటర్స్ కట్టి సమృద్ధిగా మనకు తక్కువ నీటిలో కూడా నీరు వచ్చేటటువంటి అవకాశం కలిగే విధంగా ఇవాళ ప్రణాళికలు తయారు చేసి నిధుల కోసం అన్వేషణ చేస్తున్నాం. నిధులు తొందరలోనే తెస్తాం. నెక్స్ట్ సీజన్ కల్లా బెడ్ రెగ్యులేటర్స్ అన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇంకొకటి